ఉద్యమం అన్నాక సరైనోళ్ళు ఉంటారు. తప్పుడు ఉద్దేశాలతో ఉద్యమంలోకి దూరేవాళ్ళు ఉంటారు. ఇవాళ చూడండి, జంతర్ మంతర్ దగ్గర కొంతమంది యువకులు పోలీసుల మీదకి రాళ్ళు విసిరారట. వెంటనే పోలీసోళ్ళు బాష్ప వాయువు ఓపెన్ చేశారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వీళ్ళు రాళ్ళు విసరటం అయింది. వాళ్ళు బాష్పవాయువు ప్రయోగించడం అయింది. వెంటనే తేరుకున్న కాకరోజు జనతా పార్టీ వోళ్ళు ఇటు రాళ్ళు విసిరే వాళ్ళని, అటు పోలీసుల్ని ఇద్దరిని సముదాయించి మొత్తానికి శాంతింపజేశారు 2 వర్గాలని కూడా. అసలు ఈ రాళ్ళు విసిరిన వాళ్ళు ఎవరు అనే ఆరా ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళేందంటే వీళ్ళు విద్యార్థులు గాదు. ఈ రాళ్ళు విసిరినోళ్ళు ఎవరు గూడా విద్యార్థులు గాదు. విద్యార్థులు ఆనందంగా ఉన్నారిప్పుడు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. కోరుకున్న డిమాండ్ నెరవేరింది. పోరాటం సక్సెస్ అయింది. విద్యార్థులు ఆనందంలో ఉన్నారు. కానీ ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలని కోరుకునే బ్యాచ్ ఒకటుంటది. ఈ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాలని కోరుకునే బ్యాచ్ ఒకటుంటది. ప్రభుత్వం మీద కోపంతోనో, లేదో ఉద్యమం చేస్తున్నోళ్ళ మీద కోపంతోనో. మొత్తానికి ఈ దేశంలో అశాంతి రేపాలి అని కోరుకునే బ్యాచ్ అనేది ఒకటుంటది. ఆ బ్యాచ్ విద్యార్థుల ముసుగులో ఏదో చేయాలని చేస్తా ఉంటది. ఇప్పుడు వాళ్ళే చేసిందట. ఇప్పుడే కాదు, మొన్న చలో పార్లమెంట్ రోజు గూడా కొంతమంది గలాట క్రియేట్ చేశారు. రాళ్ళు విసరటం గావచ్చు, చివరికి అమ్మాయిలను వేధించే ప్రయత్నం కూడా చేశారు. జంతర్ మంతర్ దగ్గర అమ్మాయిలను వేధించే ప్రయత్నం చేస్తే మళ్ళా ఉద్యమకారులే వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. వీళ్ళ వల్ల ఉద్యమాన్ని చెడపారు గదా! సో, ఇటాంటి బ్యాచ్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఉద్యమం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అటు ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బ్యాచ్ వల్ల ఉద్యమానికి చెడపేరే, ప్రభుత్వానికి ఇబ్బందే. ఇటాంటి వాళ్ళు ఉంటారు. సో, మొత్తానికి మళ్ళా ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక కూడా జంతర్ మంతర్ దగ్గర గొడవగా పరిస్థితి మారిపోయింది. రాళ్ళు విసరటం, బాష్పాయువు ప్రయోగించటం ఈ కొద్దిసేపు జరిగింది. తర్వాత మొత్తానికి సద్దుమణిగిందనుకోండి. ఇది జరిగింది.